హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన ఛానల్‌లో వచ్చేటప్పటికే సెకండ్ వీడియో అండి. మన టాలీవుడ్ సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారి ఫస్ట్ మూవీ అయినటువంటి 'రాజకుమారుడు' గురించి మనం చెప్పుకోబోతున్నాం. బాలీవుడ్ అందాల కథానాయిక, అంతకుముందు 'విక్టరీ వెంకటేష్' గారి సరసన 'ప్రేమంటే ఇదేరా' సినిమాలో నటించినటువంటి 'ప్రీతి జింటా' గారు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఇక 'మహేష్ బాబు' గారు ఈ సినిమా ద్వారానే హీరోగా ఎంట్రీ ఇవ్వటం, ఇక ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్స్ అతిపెద్ద ప్రభంజనం సృష్టించడం జరిగింది. రాఘవేంద్రరావు గారు తెరకెక్కించిన 'రాజకుమారుడు' సినిమా 1999 జూలై 30న గ్రాండ్‌గా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైంది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు మహేష్ బాబు గారి మేనమామగా నటించగా, ప్రముఖ సీనియర్ నటి సుమలత గారు అత్తయ్య పాత్రలో నటించారు. ఈ 2 పాత్రలు కూడా ఎంతో ప్రాధాన్యత ఉండగా, జయప్రకాష్ రెడ్డి గారు నెగెటివ్ పాత్ర చేశారు. ఇక మరొక కీలక పాత్రలో శ్రీహరి గారు, అలానే రఘునాథ్ రెడ్డి గారు, శివాజీ రాజా గారు, ఇలా కొందరు ప్రముఖ నటులు కీలక పాత్రలు చేయగా, బ్రహ్మానందం గారు కూడా ఆకట్టుకునేటువంటి హాస్య పాత్ర చేశారు. ఇక 'రాజకుమారుడు' చిత్రాన్ని దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు బిగినింగ్ నుంచి ప్రతి ఫ్రేమ్ కూడా అప్పటి ఆడియన్స్‌ని, అప్పటి కథా కథనాలకు తగ్గట్టుగా అత్యద్భుతమైనటువంటి రీతిని తెరకెక్కించారని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. అప్పట్లో విజయవాడ అలంకార్‌లో ఈ సినిమా దాదాపుగా ఆ థియేటర్‌లో 100 రోజులకు పైగా ఆల్ షోస్ హౌస్‌ఫుల్ అవ్వటం ఒక ప్రభంజనం. ఇక ముఖ్యంగా పలు ముఖ్య నగరాల్లో కూడా ఈ సినిమా చాలా భారీ స్థాయిలో కలెక్షన్ అందుకొని, అప్పటి ప్రముఖ స్టార్స్ అందరి సినిమాల కలెక్షన్ కంటే కూడా భారీ స్థాయిలో అయితే అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబు గారి పాత్రని అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకుడు రాఘవేంద్రరావు. అలానే మహేష్ గారు కూడా తొలి చిత్రం అయినప్పటికీ కూడా హీరోగా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, తన ఆకట్టుకునే సహజ నటనతో కోట్లాది ప్రేక్షకాభిమానుల యొక్క హృదయాలు గెలిచారు. అంతకుముందు 'బాలచంద్రుడు' సినిమాతో బాలనటుడిగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన మహేష్, ఆ పైన పూర్తిస్థాయి నటన, అలానే ఇతర వాటిపై శిక్షణ తీసుకొని ఫైనల్‌గా ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు 'రాజకుమారుడు' సినిమాకు అందించినటువంటి 6 ఆణిముత్యాలు లాంటి పాటలు ఇప్పటికీ కూడా ఎంతో సెన్సేషన్ సృష్టిస్తుంటాయి. అక్కడక్కడ ఈ సినిమా పాటలు వినిపిస్తూ ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా 'ఇంద్రుడో చంద్రుడో మామ', 'రామ్ చక్కనోడమ్మ చందమామ' అనేటువంటి పాటలు మరింతగా ప్రసిద్ధిగాంచాయి. నటుడిని, ఆయన స్థాయిని పెంచేలా ఈ పాటని అప్పట్లో మహేష్ బాబు గారి క్రేజ్‌ని పెంచడంలో ఈ పాటలు మరింతగా దోహదపడ్డాయి. ఇక ఈ సినిమాలో శ్రీహరి గారు పండించిన కామెడీ, అలానే విలనిజం, అలానే జయప్రకాష్ రెడ్డి గారి నెగెటివ్ పాత్ర, ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ సినిమాలో మహేష్ బాబు గారి తండ్రిగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో కొద్దిసేపు కనిపిస్తారు. ఆ పాత్ర కూడా ఎంతో బాగా రాసుకున్నారు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు. ఓవరాల్‌గా అయితే 'రాజకుమారుడు' అప్పట్లో ఒక మంచి ఆకట్టుకునేటువంటి ఫ్యామిలీ యాక్షన్ ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని చెప్పాలి. కేవలం సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని మాత్రమే కాదండోయ్, సాధారణ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఎంతో ఆకట్టుకుంది. ఇక మహేష్ బాబు గారు అటు అద్భుతమైనటువంటి యాక్టింగ్ మాత్రమే కాదు, ఇటు డాన్స్, ఫైట్స్‌లో కూడా అలరించారు. డైలాగ్స్ చెప్పడంలో కూడా తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు మహేష్. 'ప్రీతి జింటా' గారు, మహేష్ బాబు గారి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడికక్కడ ప్రతి సన్నివేశాన్ని కూడా అప్పటి ఆడియన్స్ మనసు చూరగొనేలా తెరకెక్కించారు రాఘవేంద్రరావు. నిజానికి 'రాజకుమారుడు' సినిమా మనం ఇప్పటికీ చూసినప్పటికు కూడా మనకి ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ముఖ్యంగా సాంగ్స్, విజువల్స్ 'రాజకుమారుడు' సినిమాలో అదిరిపోతాయి. రాఘవేంద్రరావు గారు పాటలను ప్రత్యేకంగా తెరకెక్కించడంలో దిట్ట అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ స్థాయిలోనే ఈ సినిమాలోని పాటలను ఆయన చిత్రీకరించారు. 6 పాటలు అద్భుతమైన సాంగ్స్. ఓవరాల్‌గా 'రాజకుమారుడు' జూలై 30, 1999లో రిలీజ్ అయ్యి అతిపెద్ద సంచలన ప్రభంజనం అయితే సృష్టించి, హీరోగా మహేష్ బాబు గారికి 'ప్రిన్స్' అనేటువంటి గుర్తింపుని తీసుకువచ్చింది. ఇక ఆ తర్వాత ఒక్కో సినిమాతో అంచెలంచెలుగా ఇంతింతై వటుడింతై అంటూ ఎదిగినటువంటి మహేష్ బాబు గారు నేడు సూపర్ స్టార్‌గా ఎవరికీ అందనటువంటి ఆకాశమంతటి తారాస్థాయి పదంలో దూసుకెళ్తున్నారు. ఇక 'రాజకుమారుడు' అనంతరం తదుపరి 'యువరాజ్' సినిమా గురించి మరొక వీడియోలో చెప్పుకుందాం. థాంక్ యూ.